నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కుక్కర్లో బీన్స్ పిక్కల కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి అబ్బా. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత కొంచెం జీలకర్ర వేయండి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు 2 పచ్చిమిరకాయలు వేయండి. కట్ చేసుకున్న ఉల్లిపాయలను మొత్తం వేసేయండి. నేనైతే ఇక్కడ 2 ఉల్లిపాయలు తీసుకున్నాను అబ్బా, అవి చూపించలేదు నేను. సో కట్ చేసుకున్న ఉల్లిపాయలు మొత్తం కుక్కర్లో వేసేసి కలపండి బాగా. మన కర్రీ బాగా కావాలనంటే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బాగా నూనెలో వేగాలి. నెక్స్ట్ ఇక్కడ నేను కొంచెం కరివేపాకు వేసాను, అది కూడా బాగా కలిసేలా ఆయిల్లో బాగా కలపండి. మనకి టేస్ట్ అన్నది ఉల్లిపాయల్లో వేగిన తర్వాత బాగా వస్తుంది. సో ఇప్పుడు నేనైతే చిన్న టమాటా ముక్క కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా వేసాను. మీరు 2 అయినా వేసుకోండి, నేనైతే ఒకటే చిన్న టమాటా కాయ ఉంటే అది వేసాను. సో ఇవి కూడా బాగా నూనెలో వేగేలాగా కలపండి. ఇప్పుడు కడిగి నానబెట్టుకోలేదు నేను బీన్స్ పిక్కలు, జస్ట్ వాష్ చేసేసి ఇప్పుడు డైరెక్ట్గా వేసేస్తున్నాను అన్నమాట కుక్కర్లో బీన్స్ పిక్కలు. ఇవైతే మాకు దొరకవు అబ్బా, ఈస్ట్ గోదావరి డిస్టిక్లో మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చినప్పుడు తీసుకొస్తారనమాట. ఈ బీన్స్ పిక్కలు తీసుకొచ్చినప్పుడల్లా ప్రతిసారి వండుతాను. చాలా అంటే చాలా చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది కర్రీ మాత్రం. ఎటువంటి మసాలాలు గట్టా నేను వేయలేదు ఇక్కడ. బాగా వేగాలన్నమాట మనకి కర్రీ రుచిగా రావాలంటే. ఆయిల్లో అన్ని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు బీన్స్ పిక్కలు టమాటా బాగా వేగాలి. అవి వేగేదాకా బాగా కలుపుకోవాలన్నమాట. మనకు టేస్ట్ అదే కర్రీలో. సో కొంచెం వేగిన తర్వాత కొంచెం చిటికెడంత సాల్ట్, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ అంటే 1.5 టేబుల్ స్పూన్ చిన్నదే, నేను అందుకని చెప్పేసి 1.5 వేసాను నేను కారం. మీ టేస్ట్కి తగ్గ మీరు తినగలిసినంత కారం వేసుకోండి. నేనైతే ఇక్కడ ఇదే వేసాను. సో ఈ 3 కూడా కలిపేలాగా బాగా కలుపుతున్నాను. బీన్స్ పిక్కలకి కారం ఉప్పు పసుపు బాగా పట్టేలాగా కలుపుతున్నాను. అలా బాగా కలపండి అబ్బా. కాసేపు నూనెలో వేగాలి, మంట స్లోలో పెట్టుకోండి. సో నేను ఇక్కడ వాటర్ వేస్తున్నాను అబ్బా, సగం అయితే వేస్తున్నాను నేను. నాకు వాటర్ కొలత తెలుసు కాబట్టి నేను వేసాను కొన్ని. సో అక్కడ గీతలా కనిపిస్తుంది కదా కుక్కర్లో, ఆ అంచు వరకే వేస్తాను. ఎక్కువ వేసానంటే వాటర్ పైకి వచ్చేస్తాయి కాబట్టి నేను అక్కడికే వేస్తాను. ఇంకా అంతకన్నా ఎక్కువ వేయను నేను అసలు. సో ఈ వాటర్ సరిపోతుంది నాకు. మీరు సరిపడా వాటర్ వేయండి. ఇక్కడ కుక్కర్ పెట్టాను, మూత పెట్టాను. 3 విజిల్స్ అయితే నేను వేయించాను అబ్బా. 3 విజిల్స్ వేసాను. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. మూత ఓపెన్ చేసి తీసిన తర్వాత కర్రీ ఇది. సో ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసుకొని కొంచెం కలుపుకోండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.